బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో మోడీ హయాంలో హైదరాబాద్ మరింత వెలిగిపోతుందని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థం విలువ రెండు లేవని అన్నారు. దేశంలో కాంగ్రెస్ కు 30 సీట్లు దాటవని చెప్పారు. మొదటి ఓటు హిందూ యువత సెంటిమెంట్ అని, ఆ ఓటు రామరాజ్యం స్థాపించిన మోడీకి అన్నారు. కేటీఆర్ ఏమంటాడు, కేంద్ర పాలిత ప్రాంతం మరొకసారి బీజేపీ వస్తే హైదరాబాద్ని చేస్తుందని అంటున్నారు. ఒకవేళ బీజేపీ హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనుకుంటే ఇప్పటిదాకా ఏమాపింది? నీకు మీ డాడీకి చెల్లెకి ఏం మాట్లాడంలో తెలియదు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అందుకని ప్రజలందరూ కలిసి నీ పార్టీని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు వచ్చి ఏదో పిచ్చివాగుడు వాడవుతే అటెన్షన్ సీకర్ తప్ప this statement carries no value, no sense. Hyderabad is capital of Telangana. Hyderabad is going to flourish under Narendra Modi's prime ministership and in near future under Bharatiya Janata Party's governance in Telangana. It will remain as capital of Telangana. In case BJP wanted to make it a union territory, who stopped BJP till now? ఎందుకు చేసుకోలేదు? ఇవన్నీ పనికి మాలిన మాటలు కేటీఆర్. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ కేటీఆర్ ఆర్ కేసీఆర్ స్పీక్స్ నౌడేస్. సో దిస్ ఇస్ ఆల్ అటెన్షన్ సీకర్స్. కేటీఆర్ ఏమంటాడు, కేంద్ర పాలిత ప్రాంతం మరొకసారి బీజేపీ వస్తే హైదరాబాద్ని చేస్తుందని అంటున్నారు.